చంద్రగిరి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల విలువైన భూ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. రిటైర్డ్ ఆర్టీఓ భూమి కబ్జాపై పంచాయతీ పతాక స్థాయికి చేరింది. అధికార పార్టీ నేతలైన స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని, మంత్రి అనగానే సత్యప్రసాద్ కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు మార్చేసి ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరుడికి జీపీఏ రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపించారు. అయితే ఆ భూమికి ప్రస్తుత హక్కుదారులు తామేనంటున్న చిట్టిబాబు, రాజశేఖర్ అనే వ్యక్తులు వృద్ధ దంపతుల ఆరోపణలను ఖండిస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో భూమిపై వివాదం నడుస్తోంది. పీలేరులోని ఎర్రమిట్టకు చెందిన రిటైర్డ్ ఆర్టీఓ ద్వారకానాథ్ రెడ్డి 2002-3లో తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలోని సర్వే నంబర్ 476/1లో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి తన భార్య వనజ పేరుతో ఆన్లైన్ అయ్యిందని, ఈసీతో పాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా తమ పేర్లు ఉన్నాయని ద్వారకానాథ్ రెడ్డి చెబుతున్నారు. అయితే 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమికి రెవెన్యూ రికార్డులను మార్చేసి తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసినట్లు ద్వారకానాథ్ రెడ్డి, వనజ దంపతులు ఆరోపించారు. భూమి కబ్జా వెనుక టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని ఇప్పుడు ఎస్ఎన్ఎల్ డెవలపర్స్ సంస్థకు అమ్మేసినట్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి వివాదం సృష్టించిందని, గతేడాది ఆగస్టు 25న 1986 నాటి సేల్ డీడ్ను రద్దు చేస్తున్నట్లు తిరుపతి రూరల్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు వృద్ధ దంపతులు. కానీ మర్నాడే ఇతరుల పేరుతో జీపీఏ రిజిస్ట్రేషన్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో గేటెడ్ కమ్యూనిటీ, ఎస్ఎన్ఎల్ డెవలపర్స్ పేరుతో ప్లాట్లు వేసి విక్రయాలకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరుడు అశోక్ రెడ్డి పేరుతో జీపీఏ చేశారని, ఈ మొత్తం వ్యవహారంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుల పాత్ర ఉందని ఆరోపించారు. నా భర్త ఆర్టీఓగా రిటైర్ అయ్యి 2002 సంవత్సరం జూన్ నెల రిటైర్ అయినారు. ఆ తర్వాత 2003లో అవిలాల దగ్గర 3.17 సెంట్స్ 476/1 నెంబరు ఎంతమంది దగ్గర వెరిఫై చేసి 10 మంది దగ్గర మేము కొనుక్కున్నాము 10 డాక్యుమెంట్స్. అంతకుముందు 86లో వేరే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ఎంతమందికో అమ్మగా మళ్ళీ 10 డాక్యుమెంట్లలో మేము కొన్నాము. మళ్ళీ కొనుక్కున్నాక మాకు ఈసీలో నా పేరు వచ్చింది. వెబ్లో ఎక్కించాలంటే తహసీల్దార్ గారు ఎక్కిలేదండి, డిలే చేస్తూ వచ్చినారు. అదేదో డార్మెటరీ ల్యాండ్ ఏదో అన్నారండి. మాకు అవన్నీ తెలియక కొనుక్కున్నాము. ఎన్నిసార్లు మేము అర్జీ కూడా పెట్టుకున్నాము. ఆఫీస్ చుట్టూ అప్పుడప్పుడు తిరుగుతానే ఉన్నాము. ఇప్పుడు 2025 సంవత్సరము వేరే వాళ్ళు, అదే అనగాని సత్యప్రసాద్ గారు మన రెవెన్యూ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ కదా, ఆయన కన్సర్న్లో చంద్రగిరి ఎమ్మెల్యే గారు, కలెక్టర్, వీళ్ళందరూ ఆర్డీఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, ఎంఆర్ఓ గారు అందరూ ఒకటై మా భూమిని అన్యాక్రాంతం చేసేసినారు. వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసేసినారు. తమ భూమిపై ఎమ్మెల్యే, మంత్రి కన్నేసి కబ్జా చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుపతి 10వ అదనపు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా తెలిపారు ద్వారకానాథ్ రెడ్డి, వనజ దంపతులు. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ కొన్ని పత్రాలు చూపించారు ఇద్దరు వ్యక్తులు. ఆ భూమికి ప్రస్తుత యజమానులు తామేనన్నారు చిట్టిబాబు, రాజశేఖర్. వనజ చేస్తున్నవన్నీ ఆరోపణలే అని, ఆమె నకిలీ పత్రాలు చూపిస్తున్నారు అని ఆరోపించారు. వనజాక్షి అనే ఆమెకి సంబంధం లేకపోయినా రివిజన్ పిటిషన్లో పూర్తిగా ఇచ్చుండేది బిట్వీన్ ది తహసీల్దార్, తిరుపతి రూరల్ మండలం. ఎవరెవరు అంటే ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తిరుపతి, కె చెన్నకేశవులు సన్ ఆఫ్ కె యతిరాజులు, కె పద్మ వైఫ్ ఆఫ్ భాస్కర్, కె వెంకటేశ్వర ప్రసాద్ యతిరాజులు, కె సుధాకర్ యతిరాజులు. వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ మీద తహసీల్దార్ గారు చేయలేమని చెప్పి రివిజన్ పిటిషన్ డిలేగా, అంటే 2023లో ఇచ్చినటువంటి ఆర్డర్ని దగ్గర 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి జేసీ గారి దగ్గర రివిజన్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ రివిజన్ పిటిషన్లో వీళ్ళకి సంబంధం లేకపోయినటువంటి వనజాక్షన్ గారిని కూడా వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారు. 1986 31/1/1986లో డాక్యుమెంట్ నెంబర్ 535 దీంట్లో చేసుకున్న మునికృష్ణారెడ్డి సేల్ డీడ్ 3 ఎకరాల 67 సెంట్లు. ఆ సర్వే నెంబర్లో ఉండేటటువంటి 476/1లో 3 ఎకరాల 17 సెంట్లే. ఏ రిజిస్టర్ ప్రకారం కానీ 10(1) రిజిస్టర్లలో కానీ అడంగలు కానీ భూమి పుట్టినప్పటి నుండి ఉండేది వచ్చి 3 ఎకరాల 17 సెంట్లే. దాని హద్దులు కానీ అన్నీ మార్చి సంబంధం లేని వ్యక్తుల ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం మీద తిరుగుతూ ఉండేది మొత్తం మేమిద్దరే. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నాము, మేమే ఉన్నాము.
ఈ రివిజన్ పిటిషన్ వేసినప్పుడు జేసీ గారి దగ్గర వాళ్ళ లాయర్లు వచ్చి ఆర్గ్యూ చేసేటప్పుడు కూడా నేను లాయర్ గారిని కూడా పెట్టుకోలేదు. వాళ్ళు లాయర్లు 4 లాయర్లు తీసుకొచ్చారు, 1-2 కాదు. సరే, అంతమంది లాయర్లు వచ్చి వాళ్ళ దీంట్లో ఏ ఒక్క పేపర్లో అయినా వాళ్ళకు న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళకి ఎందుకు సార్ చేయకుండా ఉంటారు? అసలు ఆ భూమిపై వనజ దంపతులకు ఎలాంటి హక్కులు లేవని కేవలం వివాదాలు సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ చట్టబద్ధంగానే ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని చిట్టిబాబు, రాజశేఖర్ చెప్పారు. అసలు వారసుల నుంచే తాము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. ఏదో ఆక్రమించుకొని దౌర్జన్యం చేసి రికార్డులు తారుమారు చేసి చేసుకున్నారని అనవసరంగా మా పేర్లు ప్రభుత్వం ఎమ్మెల్యే గారని, మినిస్టర్ గారని, ఇంకా అధికారులని చెప్పడం చాలా శోచనీయం. ఆమె 1986లో మునికృష్ణారెడ్డి అని ఆయన ఫేక్ రికార్డు తయారు చేసుకుని 3 ఎకరాల 17 సెంట్లను 3 ఎకరాల 65 సెంట్లుగా చూపించి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ మదర్ డాక్యుమెంట్ పెట్టుకొని ఆమె రకరకాల పెండింగ్ రిజిస్ట్రేషన్ తోటి సుమారు 12 డాక్యుమెంట్లు చేసుకొని ఇవన్నీ మా అన్ని చేసినారు, తప్పు చేసినారు, మోసం చేసినారని చెప్పడము మాకు చాలా బాధ కలిగించింది. రెవెన్యూ శాఖ అధికారికంగా జారీ చేసిన 1B రికార్డులతో పాటు అడంగల్ పత్రాలు కూడా ప్రస్తుతం తమ పేరిటే ఉన్నాయంటున్న వీళ్ళిద్దరూ కేవలం రాజకీయ రంగు పులిమేందుకే ఎమ్మెల్యే నాని, మంత్రి అనగాని పేర్లను వాడుతున్నారని మండిపడ్డారు. మొత్తం మీద 100 కోట్ల రూపాయల విలువ చేసే 3 ఎకరాల 17 సెంట్ల భూమిపై ఇరు వర్గాలు తమదే అసలైన హక్కు అని వాదిస్తుంటే దీనిపై కోర్టు ఏం తీర్పు చెబుతుందోననే ఉత్కంఠ నెలకొంది. చంద్రగిరి నియోజకవర్గం అవిలాలలోని భూమి వ్యవహారంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులవర్తి నానిలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు తిరుపతి రూరల్ తహసీల్దార్ జనార్దన్ రాజు. వనజ చేస్తున్న ప్రచారమంతా దుష్ప్రచారమేనంటూ ఓ ప్రకటన విడుదల చేశారు తిరుపతి రూరల్ తహసీల్దార్. సర్వే నెంబర్ 476/1లోని 3 ఎకరాల 17 సెంట్ల భూమి మొదటి నుంచి నెల్లూరు సుబ్బదాసరి వారసులదేనని వెల్లడించారు. 1925లో సుబ్బదాసరి పేరిట డీకేటీ పట్టా మంజూరైందని, రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేర్లు లేవని స్పష్టం చేశారు.